అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయడం వలన కలిగే ఫలముల గురించి తెలుసుకుందాం. అందులో ప్రథమాధ్యాయము అయిన అర్జున విషాద యోగం యొక్క ఫలము ఎలా ఉండునో తెలుసుకుందాం. గీతా పారాయణము పూర్తిగా కానీ లేక ఒక అధ్యాయముగా కానీ లేక సగము అధ్యాయము కానీ లేక ఒక శ్లోకము కానీ లేక ఒక శ్లోక అర్థమును కానీ లేదా ఒక పాదమును కానీ కనీసం ఒక పదమును కానీ భక్తిపూర్వకముగా ఎవరు చేస్తారో అతడు సుశర్మ వలె ముక్తిని పొందుతాడు. అసలు ఎవరి సుశర్మ? పూర్వం సుశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతడు విషయలోలుడై దురాచారపరుడై జీవితమును భ్రష్టుగా చేసుకుని మరణించి అనేక యమయాతనలను అనుభవించి తిరిగి మరుజన్మమున ఎద్దుగా పుట్టెను. అది భారములు మోయుచూ ఒకనాడొక పర్వత ప్రాంతమున భారాధిక్యము వలన కిందపడి మరణించెను. దాని దీనదశను చూసి ఆ దారిన పోవుచున్న కొందరు దానికి సద్గతులు కలుగుటకై తమ పుణ్యములోని కొంత భాగమును ధారబోసెను. అందులో ఒక వేశ్య తానేమి పుణ్యము చేయలేదని తలించి ఏదైనా పుణ్యము చేసి ఉండినచో ఆ వృషభమునకు అర్పించునని సంకల్పించెను. వేశ్య యొక్క పుణ్యము వలన ఆ వృషభము పుణ్యలోకములకు వెళ్ళి మరల పూర్వజన్మ జ్ఞానము గల ఉత్తమ బ్రాహ్మణ జన్మను పొందెను. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తనకు పూర్వజన్మ సుకృతమును ధారబోసిన వేశ్య ఇంటికి వెళ్ళి ఆ సుకృతము ఎట్టిది అని ఆరా తీయగా ఆమె ఒక చిలుకను చూపి ఆ చిలక పలుకు వాక్యములను వినుట చేతనే తన చిత్తం పునీతమైనదని చెప్పెను. అంతటా వారిద్దరూ చిలకను ప్రశ్నించగా ఆ చిలుక పూర్వజన్మలో తానొక విద్వాంసుడననియు గురుదూషణాది పాపములు చేసి మరణించి తిరిగి చిలుకై పుట్టి అరణ్యంలో దీనావస్థయందున్న తనను ఒక మునిపుంగవుడు ఆశ్రమమునకు తీసుకుపోయి పోషించెను అని చెప్పెను. అక్కడ గీతా ప్రథమాధ్యాయమును ముని శిష్యులకు నిరంతరము బోధించుచుండగా అది విని క్రమక్రమముగా దానిని ఉచ్చరింపగలిగితననియు ఒకనాడొక దొంగ తనను అపహరించి ఈ వేశ్యకు అమ్మెననియు చెప్పెను. దీని వలన వేశ్యకు పాప విముక్తి, సుశర్మకు సద్గతి లభించును. కాబట్టి గీత ప్రథమాధ్యాయమును ఎవరు పఠించునో, శ్రవణము చేయునో లేక స్మరించునో అట్టివాడు సంసార సాగరమును సులభముగా దాటిపోవును. కావున ఎవరైతే ప్రథమాధ్యాయము పఠిస్తారో, స్మరిస్తారో, వింటారో వారికి పాప విముక్తి మరియు పూర్వజన్మ స్మృతి కలుగును. నమస్కారములు.